చిన్నశంకరంపేట మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మండల విద్యాధికారి దీప్లా రాథోడ్ మాట్లాడుతూ ఈ నెల 14వ తేదీ నుంచి ఏప్రిల్ 13వ తేదీ వరకు సుమారు నెల రోజుల పాటు 10వ తరగతి పరీక్షలు నిర్వహించడం జరుగుతుందన్నారు. మండలంలోని జిల్లా పరిషతోన్నత పాఠశాల, శంకరంపేట తెలంగాణ మోడల్ పాఠశాల, శంకరంపేట జిల్లా పరిషతోన్నత పాఠశాల, మేజాపల్లిలో 10వ తరగతి పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. మండలంలో మొత్తం 477 మంది విద్యార్థులు 10వ తరగతి పరీక్షలు రాయటం జరుగుతుందన్నారు. పరీక్షా కేంద్రాల వద్ద విద్యార్థులకు ఇలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని మౌలిక వసతులు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. విద్యార్థులు ప్రశాంతమైన వాతావరణంలో ఎలాంటి ఒత్తిడి లేకుండా పరీక్షలు రాయాలని, 100% ఉత్తీర్ణత సాధించేందుకు కృషి చేయాలన్నారు. 40 రోజుల పాటు విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించి స్నాక్స్ అందజేసి విద్యాబోధన చేయడం జరిగిందని, విద్యార్థులు 100% ఉత్తీర్ణత సాధించే విధంగా కృషి చేయాలని, తల్లిదండ్రులు కూడా సహకరించాలని కోరారు. తేదీ 14వ తేదీ మార్చి 2026 నుంచి 13 ఏప్రిల్ 2026 వరకు 7 ఎగ్జామ్లకు సంబంధించి సుమారు నెల పాటు ఎగ్జామ్ జరిగే అవకాశం ఉంది. 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు మన శంకరంపేట మండలంలో 3 సెంటర్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఒకటి జడ్పీ హై స్కూల్ శంకరంపేట్, మరొకటి మోడల్ స్కూల్, ఇంకొకటి మిర్జాపల్లి. ఈ విధంగా 3 సెంటర్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 3 సెంటర్లలో 477 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కాబోతున్నారు. ఇప్పటికే చీఫ్ సూపరింటెండెంట్ అండ్ డిపార్ట్మెంటల్ ఆఫీసర్స్ అందరూ ఎగ్జామ్ సెంటర్లకు చేరుకొని అన్ని రకాల సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగింది. విద్యార్థులు ఎవరు కూడా ఒత్తిడికి లోను కాకుండా ఎగ్జామ్లకు యథావిధిగా మీ పాఠశాలలో ఏ విధంగా అయితే అటెండ్ అవుతారో అదే విధంగా హ్యాపీగా అటెండ్ అయ్యి అత్యధిక ఉత్తీర్ణత శాతాన్ని తీసుకురావాలని, 100% ఉత్తీర్ణత శాతం మన మండలానికి తీసుకొస్తారని కోరుతూ, అదేవిధంగా విద్యార్థులందరికీ గత 40 రోజులుగా స్నాక్స్ అందజేసి అన్ని సబ్జెక్టుల్లో వారికి కావాల్సిన కాన్సెప్ట్ అన్నింటినీ కూడా విద్యార్థులను సంసిద్ధులను చేయించడం జరిగింది. ఆ విధంగా పాఠశాల తరపున ఉపాధ్యాయులందరూ కూడా కృషి చేయడం జరిగింది. కృషి చేసిన ఉపాధ్యాయులకు అభినందిస్తూ విద్యార్థులందరికీ బెస్ట్ విషయం చెప్తూ ముగిస్తుంది.